మొన్నటి వరకు మనందరి డిమాండ్ ఏంటి? మన ఏజెన్సీలో 100% రిజర్వేషన్ కల్పించడమే ప్రధానమైన డిమాండ్. ప్రభుత్వం అమలు చేయడమే ప్రధానమైన డిమాండ్. అంతేనా? మనం 26వ తేదీన కాఫీ హౌస్లో మనం మీటింగ్ పెట్టుకున్నాం. అన్ని సంఘాలు, డిఎస్సి ఆస్పిరెంట్స్, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలో పాల్గొన్నారు. అందులో మన ప్రధానమైన డిమాండ్ ఒకటి పెట్టాం. మీ అందరూ గుర్తుందో లేదో తెలియదు కానీ మే 15వ తేదీ నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ 100% కల్పిస్తూ ప్రభుత్వ వైఖరి ప్రకటించకపోతే తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని ప్రభుత్వం మనకి గుర్తుంది. అందరికీ గుర్తుందా లేదా? ప్రభుత్వాన్ని మెడలుంచడం కోసం, ప్రభుత్వం స్పందించేలాగా చేయడం కోసం మనం ఒక 2-3 కార్యాచరణ పిలిపించాం. ఒకటి, ఏప్రిల్ 30న ఐటీడీఏ ఉంటాడు. అటు చిత్తూరు ఐటీడీఏ, ఇటు పాడేరు ఐటీడీఏ, ఇటు రంపచోడవరం ఐటీడీఏలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరిగింది. అందరూ చూసాం. చిత్తూరులో అయితే ఒక పొరలకి గుర్తుపడి 70 హాస్పిటల్ ఉన్నారు. ఇంత బలంగా ఒక మిలిటెంట్ యాక్షన్ అది పేపర్లో ఇప్పుడు ఏమైందంటే పేపర్లన్నీ అధికార పార్టీ కొన్ని పేపర్లు, ప్రతిపక్ష పార్టీ కొన్ని పేపర్లు. వీడి కోపం వస్తాం ఆర్డర్ అయ్యాడు, వాటి కోపం లీడర్ అయ్యాడు. ఇప్పుడు మన వార్తలో మనమే రాస్తాం, వాట్సాప్లో, ఫేస్బుక్లో, అన్నింటిలో. అలాగైతే మన పరిస్థితి దౌర్బల్యం. అయినా ఈరోజు ఐటీడీ ముట్టడి ఎంతో బలంగా జరిగింది. అంటే మాడికే గారు ఎందుకంటే ఉద్యోగ సంస్థ నాయకులు రావాలి అంటే అంత బలమైన ఉద్యోగం మనం నిర్వహించాము. అయినా ప్రభుత్వానికి అల్టిమేట్ ఇచ్చాము. 1వ తేదీ కూడా మనం ఒక టైం పాయింట్ పెట్టాము. 1వ తేదీ ప్రభుత్వం దిగిరాకపోవడం వల్లనే మనం 2-3 తేదీల్లో నిరవధిక బంధుకు మనం పిలిపించాం. 2-3 తేదీగా నిరవధిక బంధుకు పిలిపించాము. అంటే ప్రభుత్వం స్పందించే వరకు మన బంధు కొనసాగించాలని చెప్పి మనం ఏజెన్సీలో మనం బంధుకు మనం పిలిపించాం. డిఎస్ఆర్ చివరి రోజు 2వ రోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జిల్లా కలెక్టర్ గారు అందరినీ పిలిచి, అన్ని సంఘాలను పిలిచి, మేము ప్రభుత్వ సైడ్ నుంచి గిరిజన పక్షాల సానుకూలంగా ఉన్నాం, మీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తుంది, కాబట్టి మీరు బంధు విరమించి చర్చలకు రండి అని చెప్పి పిలిచారు. ఇక్కడ ఉన్న నాయకత్వం, మెజారిటీ నాయకత్వం చర్చల్లో పాల్గొన్న వాళ్ళందరూ ఉన్నారు. మొదటి దశలో జిల్లా కలెక్టర్ గారితో చర్చ జరగడం, జిల్లా కలెక్టర్ చర్చల్లో ఒక స్పష్టత రాలేదు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ 100% రిజర్వేషన్ ఇచ్చే అధికారం ఆయనకు లేదు. ఏదైనా ప్రభుత్వం రూల్ ఇస్తే అమలు చేయడం తప్ప ఆయనకు అధికారం లేదు. కాబట్టి ప్రభుత్వానికి అవకాశం లేదు, కాబట్టి జిల్లా కలెక్టర్కి అవకాశం లేదు, కాబట్టి నేరుగా ప్రభుత్వంతో మేము చర్చిస్తాం, ప్రభుత్వం సమావేశాలని చెప్తాం. దానికి మున్సిపల్ సెక్రటరీ గారిని పిలిపించి రంపచోడవరంలో మన గిరిజన సంఘాలు నాయకులందరినీ పిలిచి రంపచోడవరంలో డిస్కషన్ జరిగింది. దాదాపు ఒక 2-3 అవర్స్ డిస్కషన్ జరిగింది. అక్కడికి వచ్చిన నాయకులు చాలా. ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇది సాధ్యం కాదేమో, ఇది అవలేమో, ఇస్తే 50% ఇవ్వలేమో అని లేకపోని మాట్లాడిన పరిస్థితి అక్కడ కనిపించింది. కానీ 100% రిజర్వేషన్ ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఇవ్వాల్సిన అవసరం ఉంది, చట్టబద్ధం ఉంది అనే అంశాన్ని మన నాయకత్వం ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఆయనేమో నేను వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడి చెప్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. స్పష్టత ఆయన కూడా అర్థం వల్ల మేము వచ్చాం, జిల్లా కలెక్టర్తో మాట్లాడాం. ఏంటంటే ఇది స్పష్టత ఉంది, ఇది కరెక్ట్ కాదు, రియాలిటీ కాదు, కాబట్టి మీరు ఏదో చర్చలకు పిలిచేయండి వచ్చాం, కానీ మాకు సంతృప్తికరంగా లేదనేసరికి ఏకంగా గిరిజన మంత్రి గారు చర్చలు రావాలి. గిరిజన మంత్రి గారు చర్చలు రావాలంటే మనం డిఎస్సి సాధన కమిటీ నుంచి మనం
కాలనీ మొత్తం నాయకత్వం దాదాపు 100 మంది ఉంటాం మొత్తం చర్చలకు వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చెప్పింది, ఆవిడ మాట అంతా చూస్తే ఆ రోజుకి ఒక స్పష్టత అది లేదని అనిపించింది. కానీ మనం చెప్పే 100% రిజర్వేషన్ ఒక ప్రాముఖ్యత, ప్రజలత, పిఎస్సీలో ఆవిడ బాధ్యత, డివిజన్ లోపల ఆవిడ అధికారం, ఇవన్నీ చెప్పిన తర్వాత ఆవిడ కన్విన్స్ అయినా ఒక స్పష్టమైన హామీ మనకు వస్తుంది. స్పష్టమైన హామీ వస్తుంది. ఇష్టం అని కరాఖండిగా చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఆలోచించింది. మరి ఏం చేయాలి ఈ పరిస్థితిలో? ఇది కరెక్ట్ అని చెప్పి మనం అభిప్రాయాన్ని మీడియా ముఖంగా అక్కడి నుంచే మనం ఆలోచించి లీక్ చేస్తాం. వాటికి స్పందించిన సీఎం ఆఫీస్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పిలుపువచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపువచ్చినప్పటికీ ఇన్ని సంఘాలు ఎంతమంది ఉన్నా మనకి 3 మంది మన ఉద్యోగాలు పాల్గొన్నాము. కానీ వాళ్ళని చెప్పారంటే అంతమంది వచ్చిన సంఖ్య కాదు, ఇక్కడ మీ సమస్యలు పరిష్కారం కావాలి కాబట్టి కేవలం 5 రండి అని చెప్పి వాళ్ళు ప్రతిపాదన చేయడం జరిగింది. సరే 5 సంబంధించిన లిస్టు ఇవ్వడం జరిగింది. 5 లిస్టు వీళ్ళు మంచి వాళ్ళ చట్టాల ఇంటెలిజెన్స్ రిపోర్టులు అవన్నీ తీసుకుని చేసుకుని లాస్ట్కి చర్చలకి అక్కడ అవకాశం ఇచ్చారు. చర్చలకు అవకాశం ఇచ్చినందుకు అదే రోజు క్యాబినెట్ సమావేశం, రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం. ఈ క్యాబినెట్ సమావేశంలో ఒక స్పష్టమైన వైఖరి ప్రకటిస్తారేమో, అనుకుంటారేమో, ఇదంతా వెళ్ళండి. ఆ రోజే క్యాబినెట్ సమావేశం రోజే ఈ సీఎం ఆఫీస్ చర్చలు కూడా మాకు. కానీ సీఎం ఆఫీస్లో చర్చ జరగవలసింది కాస్త అది ట్రైబల్ డైరెక్టర్ కారణం ఏంటంటే దాని ముందు రోజే పాకిస్తాన్ మీద ఇండియా యుద్ధాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఇట్లిస్టులో ఉన్న నగరాలు విజయవాడ, విశాఖపట్నం నగరాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఆస్తి రాష్ట్రం కానీ ప్రాణరాష్ట్రం కానీ జరగకూడదు. కాబట్టి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎంఓ ఆఫీస్ సెక్రటరీ రచూబా గారిని అటు మీరు ప్రోగ్రామ్ డిజైన్ చేయండి అని చెప్పి కోఆర్డినేషన్ చేసి చెప్పి ఆయన ఢిల్లీ పంపించారు. అసలు సీఎం ఆఫీస్లో మనతో చర్చలు పాల్గొంటుంది. సీఎం ఆఫీస్ సెక్రటరీ మనతో చర్చలు పాల్గొనలేదు. ఆయన అటువంటి ప్రకటించడానికి మనకేమో ట్రైబల్ డైరెక్టర్ ద్వారా మొదటి రోజు అంటే 26వ తేదీకి ప్రభుత్వం వైద్యంలో ఉన్న ఆలోచనకి సీఎం ఆఫీస్లో పెంచినప్పుడు ఉన్న ప్రభుత్వ ఆలోచన చాలా మారింది. ముందు సాధ్యం కాదు అవ్వదు అని చెప్పిన ప్రభుత్వం లాస్ట్కి సీఎం ఆఫీస్లో చర్చలకు వెళ్ళేసరికి మీకు 100% రిజర్వేషన్ ఇవ్వచ్చు అని అలా ఎలా చెప్పారు? మనం ఏమైతే చెప్తున్నామో మనకు 100% రిజర్వేషన్ మీద ఒక చట్టం తయారైంది. 2021లో టీఎస్సీ తీర్మానం జరిగింది. ఆ తీర్మానం ప్రకారంగా ఒక ప్రొసీజర్ తయారైంది. ఆ ప్రొసీజర్లో పెండింగ్ ఉండిపోయింది. ఏం పెండింగ్ ఉండిపోయింది? అడ్వకేట్ జనరల్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకోవడంలో పెండింగ్ ఉండిపోయింది. ఆగిపోయింది. మరి ప్రభుత్వ చర్య ఆ రకంగా అక్కడికి ఆగిపోయి వెంటనే ఏం ప్రకటిస్తే ఆగిపోతుంది కదా. కాబట్టి ప్రభుత్వ చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వమే తీసుకోవాలి. అన్ని చర్యలు తీసుకుంటే ప్రభుత్వమే. ఇంకో పక్క గిరిజన మోసం చేసే విధంగా ఇంకో చర్య తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి మీరు స్పష్టంగా చెప్పాలంటే మేము క్యాబినెట్ రోజే అదే రోజు క్యాబినెట్కి వాళ్ళు రిపోర్ట్ చేయడం కోసం ఉదయం 10 గంటలకి అడ్వకేట్ జనరల్, ప్రిన్సిపల్ సెక్రటరీ, డెవలప్మెంట్ డైరెక్టర్, కురుకులం సెక్రటరీ, అలాగే జేడీ, డెవలప్మెంట్ జేడీ, అలాగే లీగల్ అడ్వైజర్ సంబంధించి ఆ రోజుకి డ్రాప్ చేసిన ఉన్నారు. ఈ లా సెక్రటరీ అందరూ వెళ్ళి అడ్వకేట్ జనరల్ కూర్చుంటే ఇది 100% రిజర్వేషన్ ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు, మీరు ఇవ్వండి, అమలు చేయండి అని చెప్పి అడ్వకేట్ జనరల్ సూచన చేసి అదే విషయం నేను చర్చలకు వెళ్ళిన పద్ధతులకి ప్రిన్సిపల్ సెక్రటరీ స్పష్టంగా చెప్పాడు. అడ్వకేట్ జనరల్ స్పష్టమైన సూచన చేసింది కాబట్టి మీకు 100% రిజర్వేషన్ ఇస్తాం, నేను ఇబ్బంది పడవద్దు, భయపడవద్దు, మా ప్రభుత్వం మీకోసం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ రోజు చెప్పుకోవచ్చు. ఇది అధికారులు చెప్పిన మాట. అధికారులు కానీ డిసిషన్ మేకర్ కాదు కదా. అధికారులు డిసిషన్ మేకర్స్ కాదు. డిసిషన్ మేకర్లో భాగస్వామ్యం కావచ్చు, ఫ్రేమ్వర్క్లో ఉంటే ఉండొచ్చు, కానీ డిసిషన్ మేకర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు. మరి ఎవరు డిసిషన్ మేకర్? గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ డైరెక్ట్ డిసిషన్ మేకర్ ఇందులో. కాబట్టి మనం ఏం చెప్పాము? సరే అండి మీరు ఇస్తామన్నారు,
అదేదో ఈ డిఎస్ నుంచి ఇవ్వండి మనం పట్టుకోవాలి. ఇప్పుడు వరకు సాధ్యం కాదన్నారు, ఇప్పుడేమో ఇవ్వడం సాధ్యం అవుతుంది అంటున్నారు. అది ఇచ్చేదేదో ఈ డిఎస్ నుంచి మాకు 2025 మెగా డిఎస్ నుంచి అమలు చేయడం మనం మొదలు పెట్టాం. దానికి మాకు స్పష్టమైన సమాధానం మరి మనం చెప్పాం. మనతో దర్శనం పడలే కదా, మనం అభిప్రాయం చేస్తాం, మనం పోరాటం చేస్తాం, ఆయుష్యం చేస్తాం అని చెప్పి మనం వచ్చాం. ఇంకోటి చెప్పాం, టీఎస్సీ కొత్తది ఎలా పాతదంటే లేదండి, పాత టీఎస్సీ మనం సరిపోతే కొత్త టీఎస్సీ కాలేదని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్ట్ చెప్పారు. ప్రిన్సిపల్ సెక్రటరీ 3 ఐఏఎస్ ఆఫీసర్లు, కొంత చర్చించిన 3 ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఒక లీగల్ అడ్వైజర్, ఈ మొత్తం ఒక మొత్తం మనతో చర్చించారు. పాత టీఎస్సీ సినిమాలు సరిపోతే కొత్త టీఎస్సీ అక్కర్లేదని స్పష్టంగా మనం చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు 100% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం వైఖరి ఒక స్పష్టత చేయాలి అనేది మన ప్రధానమైన డిమాండ్ అయినప్పుడు దానికి సంబంధించి 15 తేదీకి ప్రభుత్వం వైఖరి ప్రకటించాలని మనం కోరినప్పుడు ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ రివ్యూ రోజు ఇదే పల్లెత్నాథరావు, ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇదే గురుకులం డైరెక్ట్ సెక్రటరీ, ఇదే ట్రైబల్ డైరెక్టర్, అలాగే లా సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లా సెక్రటరీ, అడ్వకేట్ జనరల్ విత్ సీఎం మొత్తం వారు సమీక్ష చేసి అప్పుడు సీఎం ప్రకటించారు. సీఎం అప్పుడు ఒక సీఎం హోదాలో ప్రకటించారు. ఇంతకుముందు సీఎం హామీ ఇచ్చాడు. మనం చంద్రబాబు ఎప్పుడు హామీ ఇచ్చాడు? ఆయన ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడు హామీ ఇచ్చాడు. అంతేనా? సీఎం స్థాయిలో ఒక బలమైన ఒక కమిట్మెంట్ అనేది మనకు దొరకలేదు. కానీ సీఎం మెడ నుంచి, ప్రభుత్వం మెడ నుంచి ఒక బలమైన కమిట్మెంట్ని మన సాధారణ కమిటీలో తీసుకోవడం ఇది గొప్ప విషయం. మొత్తం చెప్పాలంటే 100% రిజర్వేషన్ ఇచ్చేస్తామని కమిటీ ఇక్కడ నీతో నాతో 4 మధ్య కాదు, మళ్ళీ బహిరంగాన్ని కమిటీ అయిపోయారు. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలందరూ చూసేలాగా, వినేలాగా, చదివేలాగా, తెలుసుకునేలాగా కమిటీ అయిపోయారు. ఈ ఏజెన్సీలో ఉన్న దాదాపు 14 లక్షల మంది గిరిజనులు కన్ను చూపురా కనిపించేలాగా, వినిపించేలాగా కమిటీ అయిపోయింది గవర్నమెంట్. అంటే 100% రిజర్వేషన్ అనేది పరిష్కారం. ఇప్పుడు దానికోసం పోరాటం మొత్తం లేదు. మన పోరాటం ఏంటి? సాధారణ పోరాటం ఈ డిఎస్సీలో గిరిజన అభ్యర్థులకి అవకాశం కల్పించండి, లేకపోతే ఏజెన్సీ ప్రాంత పోస్టులు పక్కన పెట్టి ఆ తర్వాత మెగా డిఎస్సీ ప్రైవేట్ డిఎస్సీ ఇవ్వడం. ఇప్పుడు అది చెప్పిన 100% రిజర్వేషన్ ఈ రోజు కొత్త రేపిస్తాడు. ఎందుకంటే అఫీషియల్ కమిటీ అయిపోతుంది, కొత్త రేపిస్తాడు. డిఎస్సీని వాయిదా ఏమి సాధ్యం కాదు. డిఎస్సీ ఎందుకు సాధ్యం కాదు? వాయిదా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఎన్నిసార్లు వాయిదా వేశారు? ఎన్నిసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు? ఎప్పుడు నిర్వహించాల్సిన ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించారు? ఈ డిఎస్సీ ఇదా 2012లో డిఎస్సీ రిక్రూట్మెంట్ అనేది అప్పటి నుంచి ఇప్పుడు వరకు లేని డిఎస్సీ ఇది ఈసారి నిర్వహించకపోతే రాష్ట్రంలో పిల్లలు చదువు దొరకదేమో, చదువులు పాడైపోతాయేమో, నిరుద్యోగులకు ఉద్యోగం రాదేమో, ఉపాధి రాదేమో. అప్పుడు వాదన ఇవన్నీ అప్పుడు వాదన. నువ్వు డిఎస్సీని వాయిదా వేసుకో, లేదా మాకు డిఎస్సీ పోస్టులను నిర్వహించు, లేదా డిఎస్సీలో మా పోస్టులు ఖర్చు మాతో ఖర్చు ఏజెన్సీలో 100% వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏంటి మీకు 100% రిజర్వేషన్ ఇస్తాం మేము, కానీ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదా? ఇప్పుడు సాధ్యం కాదు. అప్పుడు పోస్ట్ నుంచి మా పోస్టులు వాయిదే ఆ వాయిదేసి నిర్ణయం 25 క్యాబినెట్ సమావేశం తీసుకోండి మన డిమాండ్. ఇది సూటిగా మన డిమాండ్. అయితే మరేం చెప్తున్నాం? మెగా డిఎస్తో పాటు మా పోస్టులు రిక్రూట్మెంట్ చేయమంటున్నాం ఏజెన్సీ వాళ్ళు సాధ్యం కాదు కాబట్టి ఇది పోస్ట్ పోన్ చెప్పని మన డిమాండ్ మనం పెడుతున్నాం. నేను మెగా డిఎస్ కూడా వద్దని చెప్పట్లేదు. నేను మెగా డిఎస్లో రిక్రూట్మెంట్ చేస్తే మనకు 900 పోస్టులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ట్రైబల్కి వస్తాయి. ఏజెన్సీ ట్రైబల్స్. నేను మైదరాబాద్లో ట్రైబల్స్కి వస్తాను. మైదరాబాద్లో అన్ఎంప్లాయ్మెంట్ అందరినీ మనం ఉద్యోగం వద్దు, ఉపాధి వద్దు అని మనం వాదించట్లేదు. మన పోస్టులు మనకు కావాలి, మన ప్రాంతంలో మన పోస్టులు మనకి కావాలి. నువ్వు వాయిదా వేసుకుంటావా లేదా మా పోస్టులు మినాయిస్తావా తెలుసుకొని ప్రభుత్వ సైడ్ నుంచి ఏం చెప్తున్నారు? ఈసారి వాయిదానికి కావద్దు, ఎందుకంటే చంద్రబాబు గారు పుట్టినరోజు ప్రకటించిన ఇది కానుక మంచిదే. చంద్రబాబు గారు పుట్టినరోజు కానుకకి రాష్ట్రంలో అందరికీ నువ్వు కానుకలు పంచావు. ఆదివాసులకు ఏంటి కానుక? ఆదివాసులు నీ బిడ్డలు కాదా? ఆదివాసులు నీ నియోజకవర్గం, నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాదా? ఓటర్స్ కాదా? కాబట్టి ప్రభుత్వం మరింత చిత్తశుద్ధిగా
మరింత సమర్థవంతంగా మరింత ఆదివాసీ పక్షపాతంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం మీకు స్పష్టంగా ఉంది. వాడు రిజర్వేషన్ అలాగే ఇస్తాడు. ఇప్పుడు క్లాస్ 2 ప్రకారంగా వాడు ఇస్తానని చెప్పాడు. వాడు క్లాస్ 2 ప్రకారంగా ఇస్తాడా, లేదు చట్టం చేస్తాడా, ఆడు ఏం చేసుకుని మనకు అర్థం కాదు. ఇస్తానన్నా ఇంకో 100% రిజర్వేషన్ ఇస్తానన్నా కమిటీ అవుతారు. కాబట్టి మనం ఇది మనం స్పష్టంగా మన ప్రభుత్వానికి మనం చేస్తున్న వాదన. కాబట్టి మెగా డిఎస్సిలో ఆదివాసీ ట్రైబల్ పిల్లలు చాలా మంది టీచర్లు తగ్గట్లేదు, కానీ టీచర్లు ఎక్కువ ఉపయోగం. ఇందులో ట్రైబల్ లెవెల్ పనిచేస్తున్నా, మండల పరిషత్లో జిల్లా పరిషత్లో పనిచేస్తున్నా, గురుకులో పనిచేస్తున్న టీచర్లకే ఎక్కువ ఉపయోగం. 170% పోస్టులు క్వాలిఫై సంవత్సరం. వాటిలో చలనం లేదు. కొంతమందికి పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పండుగలు ఆడవడానికి తిరుగుతున్నారు. వాళ్ళు విమర్శించడం కోసం కదా చెప్పట్లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఈరోజు మనం దాపరించింది. ఇప్పుడు మన ప్రధానమైన డిమాండ్ మెగా డిఎస్లో ఆదివాసుల పోస్టులు వినాయపనివ్వండి, లేదంటే ట్రైబల్స్తో తరఫు అనేది మన ప్రధానమైన డిమాండ్గా ఇప్పుడు మన ఉద్యమం సాగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇది కాలయాపన చేయడం కోసం ఆయన ఒక 3 రకాల ఆప్షన్ మనకు తరలించాడు. మీ అందరూ తెలుసు, ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించింది కాదని, కానీ 3 రకాల ఆప్షన్ తరలించారు. ఒకటి 100% రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అనేది ఒక సందేహం. మేము ఇస్తాం, ఏజెన్సీ ఉద్యోగాలంతా గిరిజనులకే అంటున్నారు. మళ్ళీ 3 ఆప్షన్ తరలించారు. 3 ఆప్షన్లో మొదటి ఆప్షన్ మనకు అభ్యర్థులకు 100% రిజర్వేషన్ ఇస్తాం, కానీ దామస్ పద్ధతి ద్వారా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. 2 ఏం చెప్పారు? సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 50%. అసలు దామస్ పద్ధతి రిజర్వేషన్ అనేది 5వ షెడ్యూల్ స్ఫూర్తి విరుద్ధం. 5వ షెడ్యూల్లో దామస్ ఏంటి? 5వ షెడ్యూల్లో దామస్ అనేది ఉండదు. దామస్ పద్ధతి ప్రకారం ఎన్నిక అనేది 5వ షెడ్యూల్ ఏరియాలో రిజర్వేషన్ కల్పించబడుతుంది. 5వ షెడ్యూల్ ఏం చెప్తుంది? ఈ భూమి మీద అడవి మీద గిరిజనులకు హక్కు ఉందని చెప్తుంది. అలాంటప్పుడు అక్రమంగా చొరబడిన గిరిజన నేతల్లో కూడా నేను వాటా ఇస్తాను, ఉద్యోగం అంటే చట్టం చేసినట్టే కదా. ఇంకా 5వ షెడ్యూల్ ఏంటి, 107 ఏంటి? అర్థం లేని వాదన కదా. కాబట్టి మనం చెప్పేదంటే మనం దామస కాదు, 50% కాదు, మనకు 100% రిజర్వేషన్ మనకు ఇవ్వాలి మనం చెప్తున్నాం. అందుకే సీఎం గారు ఇచ్చిన ప్రకటనని మేము స్వాగతించలేదు. ప్రకటన బాగుందని మేము స్వీకరించలేదు, దాన్ని మేము స్వాగతించలేదు. ప్రకటన ఏముంది? రాజకీయ నాయకులు 10 లక్షల ప్రకటన చేస్తారు. మాకు దాని మీద ప్రకటన చేయండి. స్పష్టంగా మెగా డిఎస్సీ వినాయక ప్రకటన చేయండి. రిజర్వేషన్ నెలలు ఇస్తారా, 2 నెలలు ఇస్తారా, 3 నెలలు ఇస్తారా, మీ ఇష్టం, లేదా 6 నెలలు ఇస్తారా, మీ ఇష్టం. ఈ 5 సంవత్సరాలు లేని పోస్టులు రేపు ఈ రోజు ఖర్చు చేస్తే వచ్చేదేమో కదా. కాబట్టి ఇప్పుడు 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు వాయిదా అవుతుంది. వాయిదా అయిన తర్వాత నువ్వు 100% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మా పోస్టులు పరిచయం అడుగుతావు. ఇది న్యాయమా కాదు? మీరు చెప్పండి. వన్స్ కానీ ఇప్పుడు రిక్రూట్మెంట్ అయిపోయిందనుకో, మన డిఎస్సి వాయిదాలని మన డిమాండ్ పెట్టకపోతే, లేదు డిఎస్సిలో మన పోస్టులు మినహాయింపమని డిమాండ్ మనం కానీ పెట్టకపోతే, దానికోసం మాట్లాడకపోతే, దానికోసం పోట్లాడకపోతే, దానికోసం అన్ని సంఘాలు ఉత్తకంఠంతో వ్యతిరేకించకపోతే, డిఎస్సి కావాలని అడగ, డిఎస్సి అంటే మెగా డిఎస్సి చూసుకోవచ్చు మినహాయించని అడగకపోతే, మనమే ఇండైరెక్ట్గా నాన్ ట్రైబల్కి మన ఏజెన్సీ ప్రాంతంలో మనం అనుమతించాం. ఆ డిమాండ్ నుంచి ఎక్కువ సంఘాలు రాలేదనుకోండి, ఎక్కువ మంది అక్కడ రాలేదనుకోండి, గవర్నమెంట్ తీసి నిర్వహించేస్తారు. నిర్వహించేస్తే దాదాపు ఏజెన్సీ 4,000 మంది నాన్ ట్రైబల్ పైకి. ఇప్పటికి మన 2023 మన జిల్లాలో 2023 బదిలీలోనే సుమారు 350 మంది పైకి వచ్చారు ఏజెన్సీ. మీ అందరికి తెలుసు. అది కాకుండా 2008 టైమ్స్ స్క్వేర్ డిఎస్సీ ద్వారా 290 మంది వస్తారు ఏజెన్సీ నాన్ ట్రైబల్. అంటే ఇక్కడికి దాదాపు 600 మంది పైన వస్తారు. ఇప్పుడు మన జిల్లాలో ట్రైబల్ ఎఫర్ట్ సంబంధించి 400 ఉంది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో 350 పైన ఎస్ఈటీ పోస్టులు ఉన్నాయి గవర్నమెంట్లో. గురుకులకు సంబంధించి జోన్ 1, జోన్ 2లో 775 పోస్టులు ఉన్నాయి. అంటే మన జిల్లాకు సంబంధించి చెప్తున్నారు. ఇలా చూసుకున్నప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,040 పోస్టులు పైన ఏజెన్సీ ప్రాంత పోస్టులు మొత్తం నాన్ ట్రైబల్ ఒకసారి వచ్చారనుకోండి, ఏంటవుతుంది? ఒక 30 సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాల వరకు ఆ స్థానంలో మళ్ళీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు
ఇప్పుడు జీవో నెంబర్ 3 ఛాలెంజ్ చేసిన ఆ రోజు 275 తర్వాత 75 జీవో. 75 జీవోలో ఏమి ఇచ్చారు? 89 డేస్లోనే సర్వీస్ ఉండాలి, 80 డేస్ సర్వీస్ రెగ్యులేషన్ అయిపోతుంది. 89 డేస్ సర్వీస్ చేసిన వాళ్ళు కోర్టుకి వెళ్ళారు రెగ్యులేషన్ చేయడానికి. రెగ్యులేషన్ అయిన తర్వాత మాకు కూడా ప్రమోషన్ కావాలి, జీవో నెంబర్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ కాదని చెప్పి వాళ్ళు మనం కోర్టుకి వెళ్తే డ్యూటీ రిపోర్టేషన్. ఇప్పుడు కానీ మనం మెగా డిఎస్సి వాయిదా మనం డిమాండ్ చేయకపోతే, లేదు మెగా డిఎస్లో మన పోస్టులు మినహాయింపు డిమాండ్ చేయకపోతే, వాళ్ళకైనా ఒకసారి రిక్రూట్మెంట్ వచ్చిన తర్వాత, ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత ప్రభుత్వం 100% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఒక చట్టం చేసినా, ఒక జీవో వచ్చినా, ఇంకోటి ఇచ్చినా, రేపు మన ముందు వాళ్ళు దాటి మనం దాటి ముందుకు అడిగేస్తున్నప్పుడు ఏమవుతున్నప్పుడు వాళ్ళు నాన్ రైట్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మన హిందువులు 7 ఎమ్మెల్యేలు, ఈ 7 ఎమ్మెల్యేలు కూడా పాపం నోట్లో మాటలు లేని వాళ్ళు భుజం మీద చేయిస్తే చాలా రాజకీయ పార్టీకి మన ఎమ్మెల్యేలందరూ ఎమ్మెల్యేలందరూ గతంలో మనం చూస్తే ఇప్పుడు అలా చూస్తాం, రేపు కూడా అలాగే ఉంటుంది. కానీ నాన్ రైట్స్ అలా ఉంటారు కదా, ఆ ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, ఓసీలని చెప్పి అక్కడెక్కడ ఉన్న అందరూ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళు ఇంప్రూవ్ చేయగలుగుతారు. గవర్నమెంట్ ఇంప్రూవ్ చేయగలిగితే మళ్ళీ ఇటువంటి చట్టం, ఇటువంటి జీవోలు ఇంకోటి వచ్చినా మళ్ళీ అదోడు. కాబట్టి మనం ఒక 100 సంవత్సరం ఒక దురదృష్టంతో మనకు ఆధారం చెప్తుంది ఏంటంటే, మనకు మెగా డిఎస్లో మన ఏజెన్సీ పోస్ట్ మినహాయింపు ఇస్తే తప్ప ఆదివాసులకు న్యాయం లేదు. ఇది అన్ని సంఘాలు, అన్ని పార్టీలు, వ్యక్తులుగా సత్తులుగా అందరూ కూడా ఇదే డిమాండ్ మీద మన ఇదే మన ప్రధానమంత్రి డిమాండ్ కావాలి. ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే వరకు కూడా ఈ డిమాండ్ మనం ఇలా వేసుకోవచ్చు. ఎందుకంటే గ్రూప్ 2 బోర్డు సార్లు వాయిదా చేయాలి. ఒకసారి ఆల్ టికెట్ ఇచ్చాడు, ఒకసారి ఎగ్జామ్ ఎంత ప్రకటించాడు, ఇంకోసారి ఎగ్జామ్ వాయిదా, ఇంకోసారి రిజల్ట్ వాయిదా ఇచ్చాడు. ఇవన్నీ బోర్డు జరిగింది మనందరూ తెలుసు. డిఎస్సి ఏదో నోటిఫికేషన్ ప్రకటించడం మాత్రం ఇది బ్రహ్మరాత కాదు, ఇది చట్టం కాదు. డిఎస్సి రిక్రూట్మెంట్ చట్టం కాదు. చట్టం అనేది చట్టం ఇలా ఉందని చేయాలని చెప్పడం చట్టం కాదు. అది జస్ట్ నోటిఫికేషన్ ఒక జీవో మాత్రమే. దాన్ని నిలుపుదల చేసుకునే అధికారం గవర్నమెంట్ ఉంటుంది. ఆ ఓప్తో మనకున్న ఆ రకమైన గవర్నమెంట్ ఉన్న లేదా లీగల్ ఉన్న బలహీనత దృష్టిలో పెట్టుకొని మనం ఈ మెగా డిఎస్లో ఏజెన్సీ పోస్టులు ఏజెన్సీకి ఇవ్వాలని బలమైన ఉద్యమాలు నిర్మించడం కోసం సాధన కమిటీ ఒక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ సలహా ఇవ్వండి. ఇప్పటికీ మన సాధన కమిటీ ఒక కార్యాచరణ ప్రకటించింది, అందరికీ తెలుసు. మనం రేపు 29న క్యాబినెట్ సమావేశం, మొన్న కూడా మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు మొన్న వచ్చినప్పుడు కూడా ఇప్పుడు సిస్టర్ చిన్ని గారు అలాగే నేను చెప్పాను, అమ్మ మీరు సాగర్లో పుట్టారు, మీరు హైదరాబాద్ ప్రాంతంలో పుట్టారు, మీరు కొండ మీద పుట్టాము, మాకున్న బాధలు వేరు మీకున్న బాధలు అంటే ఆవిడ పాపం ఏం చెప్పదు అర్థం కాక పారిపోయి విషయంలో చాలా మంది తెలుసు పారిపోయి. అసలు మొన్న అసలు బోధపడిన పండుగ రోజు అడ్డుకుందామని చాలా మంది మనం పిలిపించారు కార్యకర్తలు. గవర్నమెంట్ సైడ్ నుంచి అడ్డుకోవద్దండి, పండుగ కదా దేవుడి దర్శనం వస్తున్నారు, ఏదో మీరు వచ్చి అడగండి, పోతారండి, ఇంకోటి పోతారండి అని చెప్పి కలెక్టర్, పోలీసులు అందరూ మళ్ళీ మన నాయకత్వం ఒత్తిడి చేస్తే సరేలే ఇంకెందుకని చెప్పి మనం వెళ్ళి మంత్రి గారిని మనం కలిసాము. మంత్రి గారు కలిసినప్పుడు కూడా మేము ఇస్తాం, ఇబ్బందులను మేము ఇస్తాం అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారని చెప్పట్లేదు. మెగా డిఎస్ మీద అసలు సవాల్ లేదు, మెగా డిఎస్ మీద అసలు సవాల్ దాటి వెళ్తున్నాం. కాబట్టి 29 క్యాబినెట్ ఆవిడేం చెప్పి 29 క్యాబినెట్ అంటే నేను 29 క్యాబినెట్కి వెళ్ళాలంటే మా ఊళ్ళో పండుగ ఉంది వెళ్ళాలంటే ఇదే పైన చెప్తుంది. నేను 29 పండగకి వెళ్ళాలంటే నేను క్యాబినెట్కి వెళ్ళాలని మరి ఎవరు మాట్లాడతారో మనకు తెలిసినప్పుడు ఒక మంత్రి మాట్లాడకపోతే, ఒక మినిస్టర్ మాట్లాడకపోతే, ఎవరు మాట్లాడకపోతే నువ్వైనా మాట్లాడాలి కదా. ఒక ఆదివాసీగా మాట్లాడాలి, డిఎస్ అభ్యర్థిగా మాట్లాడాలి, ఒక ఉద్యోగస్తుగా మాట్లాడాలి, ఒక మేధావిగా మాట్లాడాలి, ఒక సంఘ నాయకుడిగా మాట్లాడాలి. మరి నువ్వు కూడా మాట్లాడకపోతే నీకు లేదు. ఇప్పుడు ఇది ఇక్కడ జరుగుతున్న పెద్ద బలహీనత. కాబట్టి మన కోసం ఎవరు మాట్లాడారు, మన కోసం ఎవరు పోట్లాడారు, మనమే పోట్లాడాలి, మనమే మాట్లాడాలి. అది విజయవాడ కావచ్చు, పాడేరు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకో చోట కావచ్చు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఆ పద్ధతిలో మనం బలోపేతం చేయడం కోసం మన సాధన కమిటీ విజయంగా మనం కొన్ని కార్యాచరణకు సంబంధించి ప్రకటించింది. ప్రభుత్వం మనం బంద్ రోజు ప్రకటించి, బంద్ 2 రోజులు ప్రకటించాం. అది ఏంటంటే ప్రభుత్వం డిఎస్ మినహాయింపుకు సంబంధించి ప్రకటన చేయకపోతే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ సంపద దోచుకుపోతూ మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ లేదా జాతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేస్తున్న
ఇలాంటి సీరియస్ జంట వ్యవస్థను మనం స్తంభింప చేయాలి, ప్రభుత్వం కదలేలాగని చెప్పి ఒక కార్యక్రమం సంబంధించి మనం ప్రకటన చేయడం జరిగింది. ఆ దిశగా రేపు 20 తేదీన మొత్తం మన అరకు రైలు రోడ్డు మొత్తం అది క్యాబినెట్ సమావేశం కాబట్టి 20 తేదీన రైలు రోడ్డు మొత్తం మనం దాదాపు 400-500 మంది కాదు, కనీసం 1000-2000 మంది ఆదివాసులు రోడ్డు మీద వెళ్ళి మనమందరూ కూడా పడుకోవాలి, రోడ్డు మీద నిలబడాలి. మా రిజర్వేషన్ సంబంధించి మెజార్టీసీ పట్ల ప్రభుత్వం స్పష్టంగా రిజర్వేషన్ పట్ల ఒక వైఖరి ప్రకటన, ఉత్తర్వుల వైఖరి కాదు, ఉత్తర్వుల ప్రకటన, ఉత్తర్వులు ఇవ్వాలి, వైఖరిలో కాదు, ఉత్తర్వులు ఇవ్వాలి. మెజార్టీసీలో ఏజెన్సీ పోస్టులు నిర్ణయించి ఉత్తర్వులు ఇచ్చేలాగా ఆ రకమైన చర్య ప్రభుత్వం తీసుకున్న వరకు కూడా మన ఉద్యోగం సాగుతుంది. కాబట్టి రేపు అరకులో దానికి సంబంధించి ప్రిపరేషన్ మీటింగ్, రేపు అరకులో ప్రిపరేషన్ మీటింగ్ సంబంధించి మన సాధన కమిటీ నిర్ణయించింది. అరకు కేంద్రంగా అరకు ఉన్న మన మేధావులు, మన విద్యావంతులు, మన సంఘాలు, రాజకీయ పార్టీలు, సంస్థలందరినీ కలుపుకొని రేపు మన అరకులో సమావేశం పెట్టి అరకు నుంచి మొత్తం రైలుకు సంబంధించి ఇటు గోరాపూర్ మొదలుకొని అటు గొడ్డవరం వరకు, ఇటు ఒరిస్సా గోరాపూర్ మొదలుకొని అటు ఏమో మన జిల్లా గొడ్డవరం వరకు ఏ మూలైనా మన ఆదివాసులు రైలు చేయడానికి కావాల్సిన పద్ధతిలో మన డైరెక్షన్ ఇస్తే మంచిదని చెప్పి సూచనగా మనం సాధన కమిటీ మనం నిర్ణయించింది. కమిటీ సమావేశం జరిగినప్పుడు ఆ దిశగా రేపు అరకులో జరిగే సమావేశం సంబంధించి ఒక ప్రిపరేషన్ చేయాలని అనుకోవడం జరిగింది. అలాగే రేపు వెల్లుండి 18న రాజుల వాళ్ళు మొత్తం సాధన కమిటీ పేరుతో వాళ్ళు కూడా ఒక సభ పెట్టి అక్కడి నుంచి వాళ్ళ అల్టిమేట్ కార్యక్రమం సంబంధించిన వాళ్ళు అక్కడ పిలుపు అనేది ఇస్తున్నారు. అయితే మనమే పిలిపించి పేపర్లు ఇచ్చేసి జవాబు వాళ్ళు ఉంటే సాధ్యం కాదు. అందుకే రేపు అరకు ఇక్కడ నుంచి కూడా అన్ని సంఘాలు, సంస్థల నాయకులు కూడా బయలుదేరి అరకు రేపు మీటింగ్ అయిన తర్వాత రేపు సాయంత్రం నుంచే ఒక్కొక్కరికి మన ఊళ్ళు అప్పచెప్తారు. మన నాయకత్వం, ఆ చుట్టుపక్కల నాయకత్వం ఉన్న వాళ్ళు ఎవరు ఇద్దరికో ముగ్గురుకో ఒక ఊరు, ఇద్దరికో ముగ్గురుకో ఊరు అప్పచెప్పి ఆ ఊళ్ళో మన యూత్, గిరిజనులు, యూత్ అందరినీ మీటింగ్ చేసి మొబిలైజేషన్ చేసి మన రైతుల్లోకి ఎక్కడ రావాలి, ఏ టైంకి రావాలి ఇవన్నీ కూడా రేపు ఫైనల్ చేయడం. కాబట్టి మీరందరూ కూడా రేపు సమావేశంలో కూడా పాల్గొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మీరందరూ కూడా తెలియజేసుకోవాలని, ఆ దిశగా మీరు ఉద్యోగాన్ని ఇంకా ఉద్యోగం చేయడానికి మెగాటీస్లో ఆదివాసీకి ఎలాగా మినహాయింపు తీసుకోవాలని ప్రధానమైన డిమాండ్ జరుగుతున్న ఉద్యోగం. కాబట్టి మీరు గమనించండి. మీరందరూ ఇక్కడ చాలా మంది మేధావులు, ఉద్యోగస్తులు కాబట్టి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తాను, ఇది డిఎస్సీ అభ్యర్థుల సమస్య కాదు. ఇది గవర్నమెంట్ డిఎస్సీ అభ్యర్థి రాలేదు, ఉద్యోగం ప్రమోషన్ రావట్లేదు, మనం ఏం చేయాలనుకునే స్పీడ్ ఉద్యోగం. ఇది ఏజెన్సీ ప్రాంత హక్కుల కోసం జరుగుతున్న ఉద్యోగం. ఏజెన్సీ ప్రాంత హక్కుల కోసం జరుగుతున్న ఉద్యోగం. కాబట్టి మనం ఒక దానికి సంబంధించి మీరందరూ గమనం పెట్టుకోండి. ఇది డిఎస్సీ అభ్యర్థుల ఉద్యోగం కాదు. డిఎస్సీ అన్ని పొందే అభ్యర్థులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఇది ఉద్యోగస్తుల డిమాండ్ కాదు. ఇది మన ఏజెన్సీ హక్కు. ఇది ఏజెన్సీ హక్కు. కాబట్టి ఇది పోయిన తర్వాత మనం ఏం చేయలేం. ఇప్పటికే నడటానికి కోర్టు వద్ద వస్తుంది. రేపు అఫీషియల్ గా ప్రభుత్వం రాణిస్తుంది. మనం మౌనం ఉంటే రాణిస్తాం. చట్టంగా మౌనమే అర్థాన్ని రాణిస్తాం. ఆదివాసులు నోరుతెరవకపోతే, సంఘాలు నోరుతెరవకపోతే, రాజకీయ పార్టీలు నోరుతెరవకపోతే ఆటోమేటిక్ నాన్ ట్రైబల్స్ చేస్తారు. వాళ్ళు లీగల్ ఒక పెద్ద మనిషి చెప్పాడు, ఈ మీరు 94% పోస్టులు మీరు నాన్ ట్రైబల్ నాన్ ట్రైబల్స్ కదా ఓపెన్ కేటగిరీ అంటారు. ఒక పెద్ద మనిషి చెప్పాడు ఓపెన్ కేటగిరీ కదా, మొత్తం 90% నాన్ ట్రైబల్ కాలేదు కదా చెప్పాడు. ఓపెన్ కేటగిరీ అనుకున్నాం. ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో పులికి మేకకు పోటీ పెడితే ఎవరు గెలుస్తారు? అంటే అర్థం ఏంటి? మన దగ్గర ప్రాంతంలో మనకున్న ఒక వాతావరణం గురించే కావచ్చు, మన చదువులో మనం తక్కువ సామర్థ్యం వస్తుంది. మనందరూ తెలుసు, మన స్కూల్స్ అక్కడక్కడ టీచర్స్ చూస్తున్నాయి. మనకు చదువు చెప్పడానికి కొంతమంది టీచర్స్ ఉన్నారు, కొంతమంది కష్టపడి పనిచేసే టీచర్స్ ఉన్నప్పటికీ మన ఏజెన్సీ విద్యావస్థలు మొత్తం పాస్ కావడం విద్యావస్థలు నడుస్తుంది. ఈ సందర్భంలో మనకు మెరిట్ లో 100% మార్కులు చూడవచ్చు, కానీ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మొత్తం రాలిపోతాం. మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ చూస్తే మొత్తం రాష్ట్రంలో చాలా లీస్ట్ మంది 69%. అంటే మన విద్యా వ్యవస్థ ఎంత దొలకడం. రెండు మనకు మన వాటర్లో మనకు ఐరన్ తక్కువ ఉంటుంది, ఐరన్ లోపం ఉంటుంది తక్కువ, క్యాల్షియం లోపం ఉంటుంది. అవి తక్కువ మెదడు పరిస్థితుల్లో పనిచేస్తారు. మనం చెప్తుంటారు
ఏడుతో చల్లగా ఉంటుంది, అక్కడ ఎంత బాగుంటుంది అని బాగుంటుంది పట్టేస్తుంది ఉంది. కిందికి దిగి వరకు అబ్బ హాయి ఉందనుకుంటారు కొంతమంది. అవునా? ఎందుకు కిందికి అలా ఎలా వెళ్తుంటూ పోతాం. మనం పనే కదా, రోజు ఇక్కడ కాబట్టి మన బ్రెయిన్ ఇక్కడ ఉన్న వాతావరణం అనుగుణంగా మన చుట్టూ ఉండకపోవచ్చు. ఆ పరిస్థితిలో మనం పెరుగుతున్న వాతావరణం కూడా చాలా ఒక రకమైన పూస పద్ధతులు మారుమూల పద్ధతులు పెరుగుతున్న మన వాతావరణం కాబట్టి, గ్రామీణ వాతావరణం కాబట్టి మన పులులను పరిగెట్టెళ్ళి ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందాల్సిన శక్తి సామర్థ్యం మన ప్రజలకు లేదు. ఓపెన్ కేటగిరీలో కూడా ఒకటి రెండు మనం కొట్టాల్సిన కంపెనీ కాదు. కానీ అలాగే చెప్పి మాత్రం 100% రిజర్వేషన్ రద్దు చేస్తారంటే 100% రిజర్వేషన్ మన హక్కు. ఓపెన్ కేటగిరీ అనేది కాదు పాయింట్. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. 28 డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ మెగా డిఎస్ఎం ప్రధానమైన డిమాండ్ జరుగుతున్న ఉద్యోగం కాబట్టి మీరందరూ ఆ దిశగా ఆలోచించి మీ సలహా సూచనలు ఇచ్చి ఉద్యోగాల బలోపేతం కలిసి విజ్ఞప్తి చేస్తారు.